నేను మీ సునీత. వెల్కమ్ టు మై ఛానల్ హిడెన్ గార్డెన్స్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారని నమ్ముచున్నాను. అలాగే ఈరోజు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తూ దానికోసం తెలుసుకుందామండి. పచ్చిమిర్చి ఈరోజు బాగా కాసింది, దీనికోసం నేర్చుకుందాం. పచ్చిమిర్చి మనకు ఎక్కువ తెగులు ఏంటంటే ఆకుముడత ఎక్కువ వస్తుందండి. ఈ ఆకుముడత వలన చెట్టు అంతా కూడా పువ్వు రాదు, అలాగే చచ్చిపోద్దండి. అయితే ఇది ఎలాగని చేస్తే దీనికి మజ్జిగ స్ప్రే చేయాలండి. మజ్జిగ ఎక్కువగా స్ప్రే చేస్తే ఇది 2-3 డేస్ కంటిన్యూషన్గా మనం మజ్జిగ స్ప్రే చేసామనుకోండి, ఇది పోతుందండి. ఈ ఆకుముడత అనేది ఒకటి క్రిందకు ఉంటుంది, ఇలా ఉంటుంది. కొంత ఏమొచ్చి ఇదిగోండి మీదకు ఉంటుంది, ఇలాగ ముడుచుకొని మీదకు ఉంటుంది. ఈ రెండు తెగులేనండి. ఈ తెగులు పోవాలి అని అంటే మాత్రం మజ్జిగ కంపల్సరీగా స్ప్రే చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ వాటర్ అవ్వటం వల్ల కూడా ఇవి చూసారా పసుపు పచ్చగా వస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలి అని అంటే వాటర్ లెవెల్స్ మనం చూసుకోవాలండి. ఇవ్వండి ఇలా వస్తుంది. ఇవి వాటర్ లెవెల్స్ చూసుకోవాలి. ఎప్పుడైనా మీకు తెగులు వచ్చింది అని అంటే దాన్ని మీరు ఆ ఆకుని తీసేసేయండి, తీసి దూరంగా పారేయండి. ఈ ఆకుని ఇలా తీసేసి దూరంగా పారేయండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే కానీ మీకు ఈజీ మెథడ్ ఏంటంటే ఈ మజ్జిగ స్ప్రే చేయటం. అది చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇది తెగులు పోతుందండి. ఇది మజ్జిగ స్ప్రే అయితే. నెక్స్ట్ ఇంకోటి దేనికి వస్తుంది అంటే నిమ్మ చెట్టుకు వస్తుంది. నిమ్మ చెట్టు కూడా ప్రతి నిమ్మ చెట్టుకి కూడా ఇది తెగులు ఇలాగోండి ఇలా వస్తుంది. ఈ తెగులు పోవాలి అని అంటే మాత్రం మజ్జిగ మాత్రం స్ప్రే చేయాలి. నా దగ్గర అయితే 3 రకాల పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇదొక రకము. నెక్స్ట్ ఇవ్వండి, ఇక్కడ చూసారా ఈ పురుగు ఉంది కదా, ఇదైతే ఏం చేయదండి మొక్కలకి. ఇది హార్మ్ఫుల్ కాదు. మీకు ఏదైనా ఇది ఉంటే దాన్ని ఇది తీసి పక్కనే అదంటే తీసేస్తుంది. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక పచ్చిమిర్చి అండి, వైట్. ఇదేంటంటే నిలువుగా పెరుగుతుంది. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా కిందకు వేలబడుతుంది, కానీ ఆ పచ్చిమిర్చి అయితే నీట్గా ఇలా వస్తుంది, స్ట్రైట్గా పెరుగుతుంది. ఇది పసుపు పచ్చ క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది ఒక పచ్చిమిర్చి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఇవ్వండి, దీనికైతే మాత్రం ఎక్కువ ఆకుముడత తెగిలేనండి. ఆ తెగులు పోవాలంటే మాత్రం మజ్జిగ కంపల్సరీగా స్ప్రే చేయాలి. చేస్తేనే ఆ తెగులు అనేది పోతుంది, ఆకుముడత తెగులు. దీనివల్ల ఏంటంటే చెట్టు అంతా చచ్చిపోద్దండి. ఇదైతే చనిపోయిన స్థితిలో ఉండేది. ఈ మొక్క అయితే చనిపోయే స్థితిలో ఉండేది. మళ్ళీ దీనికి మజ్జిగ స్ప్రే చేసి దీనికి లిక్విడ్స్ ఇచ్చి అన్నీ చేసి మళ్ళీ బ్రతికించుకున్నాను. లేకపోతే ఈ మొక్క చనిపోయిన దాన్నే అలాగా బ్రతికించాను. దీన్ని అన్నీ లిక్విడ్స్ గట్ట ఇచ్చి ఆ మజ్జిగ స్ప్రే చేసి మరి ఎందుకో తెలియదు కానీ అలా అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ఇది చిగురు బాగా పెట్టి మళ్ళీ పోతిస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తేనే ఇంకా అనేకమైన వీడియోస్ మా గార్డెన్లో చాలా మట్టుకు ఉన్నాయి, నేను చెప్తాను. వాటి యూస్ఫుల్ కూడా నేను చెప్తాను. మీరైతే ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.